ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇవాళ మహిళలందరికీ అవకాశం ఇవ్వాలి అని స్థానిక సంస్థల్లో ఆనాడు మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆనాడు యువకులు 25-26 ఏళ్ల యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు, మారుమూల ప్రాంతాలలో ఉన్న పేదలకు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు టికెట్లు ఇచ్చి గెలిపించిండో ఈనాడు మా ప్రభుత్వంలో కూడా ఒక మందుల సామెల్, ఒక ఎడమ బొచ్చు లాంటి వాళ్ళు, అత్యంత నిరుపేదలు, ఇందిరమ్మ ఇండ్లలో ఉండే పేదలు రూపాయి లేకపోయినా టికెట్లు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను చేసినాం. ఒక యువమిత్రుడు, క్రీడాకారుడు బాలయ్య గారి బ్యాచ్మేట్ నిజాం కాలేజీలో క్రీడాకారుణ్ణి ఇవాళ మంత్రిని చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ఈరోజు వాకిటి శ్రీహరి కావచ్చు, యువమిత్రుడు పొన్నం ప్రభాకర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మిత్రుడు ఈరోజు మంత్రివర్గంలో సహచరుడు. అంటే ఇవన్నీ కూడా యువత కోసం. ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలోనే 67,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈరోజు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాం. మహిళలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ అప్పులు ఇప్పించినాం. ఈరోజు మహిళలు వ్యాపారం చేసుకుంటూ, యువకులు ఉద్యోగాలకు పోటీ పడుతుండ్రు, రైతులు వ్యవసాయంలో లాభసాటిగా ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరండగా నిలబడి ఆనాడు 2023 డిసెంబర్ 7 నాడు ప్రజాపాలనను మీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టి ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా మీరందరూ అండగా నిలబడి గెలిపించబట్టే ఈనాడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా అండగా ఉండాలి. ఈ సందర్భంగా చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మీరు అండగా నిలబడండి. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లింది. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఈనాడు మన యువత ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలకు పనిచేస్తున్నారు. సత్య నాదెల్ల కావచ్చు, శంతను నారాయణ్ కావచ్చు, అజయ్ బంగా కావచ్చు, ప్రేమ్జీ వాత్సవ్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాద్ బాయ్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సీఈఓలు. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళి ఆ కంపెనీలలో పనిచేయడం కాదు, ఆ కంపెనీలను ఇక్కడికి తెస్తాం, భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టిస్తాం. ఈ కంపెనీలను పెట్టడమే కాదు, అలాంటి కంపెనీలకు తెలంగాణ యువతను యజమానులను చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నూతన విధానంతో ప్రోత్సాహకాలు ఇస్తుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మన నగర అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలి, మీరందరూ అండగా నిలబడాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని నింపే విధంగా, ఒక ఇందిరమ్మను, ఒక అన్న ఎన్టీఆర్ ను స్మరించుకునే వేదికగా మార్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.